నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం లింగంగుంట గ్రామానికి చెందిన తిరగబత్తిన పెద్దకొండయ్య ఇటీవల చెట్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా గౌడు కల్లుగీత పారిశ్రామిక సంఘం, గౌడ సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శించారు. గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరు రాజశేఖర గౌడ్ సహకారంతో పెద్దకొండయ్యకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు తోట ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు. ప్రమాదాలకు గురై ఇబ్బంది పడుతున్న కల్లుగీత కార్మికులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. తమను ఓటు బ్యాంకుగా వాడుకొని పబ్బం గడుపుతున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు గౌడ్, దాసరి హజరత్తయ్య గౌడ్, నారాయణ గౌడ్, నరసయ్య గౌడ్, మల్లికార్జున్ గౌడ్, రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కోసూరు కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారి ఆయన ఆశయాల్లో భాగంగా ఈరోజు లింగంగుంట గ్రామంలో తిరగబత్తిన పెద్దకొండయ్య గారు ప్రమాదవశాత్తు కల్లు గీస్తూ ఈత చెట్టు మీద నుంచి పడిపోవడం, ఆయనకి వెన్నుపూస గాయం కావడం, ఆపరేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ఈరోజు పరామర్శించి యథావిధిగా గీత కార్మికుల్ని ఎలా ఆదుకుంటుంటుందో ఈ గౌడ సంఘం ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వారిని విచారించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా ఆయన కొనసాగిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అట్లానే విద్యార్థులకు కూడా ఇదే విధంగా ఆయన ఆర్థిక సహాయం చేస్తూ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి 10th విద్యార్థుల్ని ప్రోత్సహించడం, వాళ్ళని విద్యార్థికులు చేయడం ద్వారా ఈ కష్టమైనటువంటి వృత్తి నుంచి వాళ్ళని విముక్తిని చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేసే సేవల్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం, వీరిని కూడా పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం సుమారు ఒక 50 పైచిలకే మన వాళ్ళు ప్రమాదాలకు గురవుతా ఉంటారు. దాంట్లో దగ్గర ఒక 20 మంది అలా ప్రాణాలు వదులుతా ఉంటారు. వారందరూ కూడా ప్రాణాలు వదిలిన వారికి, ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 20,000 రూపాయలు ఇవ్వడం, గాయపడిన వారికి 10,000 రూపాయలు ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగం ఇది 12 సంవత్సరాలు ఈ రోజుకి ఆయన మొదలెట్టి నిర్విఘ్నంగా ఈ రోజుకి జరుగుతూనే ఉంది. ఇక ముందు కూడా జరగాలన్న ఉద్దేశంతో వారు ₹1 విరాళం దీనికి ఏర్పరిచి ఆయన జీవితకాలం కాకుండా తర్వాత కూడా తదనంతరం పిల్లలు కూడా క్యారీ చేయాలని చెప్పి వారి కుమారుడు రాజశేఖర్ గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన కార్యనిర్వాహక అధ్యక్షులుగా చేసి, నేను తోట ప్రభాకర్ గౌడ్, నేను దానికి ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా ఉంటున్నాను. అక్టోబర్ 2022లో ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వారు పెద్దగా మాటలు చెప్పడం, మేము తెలుగుదేశం గవర్నమెంట్ లో 5 లక్షల రూపాయలే వాళ్ళు ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం ప్రమాదవశాత్తు కల్లుగీత కార్మికులు చనిపోతే, లేదు గాయపడితే, పాక్షికంగా గాయపడినా, లేదు డిజేబుల్ అయిన వారికి 5 లక్షల రూపాయలు సహాయం చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఈ రోజుకి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకపోవడం, మన గౌడ కులస్తులు కూడా ఎక్కడ ధర్నాలు చేసినా, ఎక్కడ ఇక్కడంతా నాయకులంతా ఊర్లలో తిరిగి మాకోట్లేయండి అడిగేవాళ్లే గాని గీత కార్మికులను ఈ రోజు కూడా పట్టించుకున్న వారు లేరు. ఆ గవర్నమెంట్ లోనే కాస్త కూస్తా డబ్బులు 5 లక్షల రూపాయల వరకు వస్తా ఉండే, గాయపడిన వారికి 2 లక్షలు, చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చేవాళ్లు ఆ గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా గాయపడిన వారికి గాని చనిపోయిన వారికి గాని, జీవో అయితే 22వ సంవత్సరంలోనే ఇచ్చారు. 2022 అక్టోబర్ 693 జీవో రిలీజ్ చేశారు, 10 లక్షలు ఇస్తాం చనిపోయిన వారికి అని. ఈ రోజు వరకు కూడా ఒక్కరికి గాయపడిన వారికి గాని చనిపోయిన వారికి గాని దగ్గర 20 మంది చనిపోయినారు ఈ సంవత్సరం. ఒక్కరికి అటెండ్ అయ్యి మేమున్నాము, ప్రభుత్వం తరఫున మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్న వాళ్లే లేరు. కనీసం వారికి వైద్య ఖర్చులకు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు ఈ రోజు వరకు. నాయకులంతా వస్తారు, మాకోటేయండి అని అడిగిపోయేవాళ్లే. గీత కార్మికుడినే వాళ్ళని ఆశ్రయం, మేము ఉన్నామయ్యా, మీకు భరోసాగా మీ వృత్తిని మీరు కొనసాగించండి అనే భరోసా ఇచ్చే నాయకుడు ఒక్కడు లేడు. ప్రశ్నించేవాడు కూడా లేరు. మా గౌడ కులస్తులందరూ వెనకబడిపోయిన వీళ్ళకి భయపడి వీళ్ళ అరాచకాలకో లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకో లొంగి వీళ్ళని ప్రశ్నించేవాడు కూడా లేడు. ఈరోజు జీవో ఇచ్చిన గవర్నమెంట్ మెదలకుండా ఉండిపోయింది. కనీసం ప్రజలన్నా వీళ్ళైనా ధర్నాలు చేయడమో, ప్రొటెస్ట్ చేయడమో, ఆ నాయకుడిని కాలర్ పట్టుకుని నిలబెట్టడమో చేస్తే, నువ్వు ఇచ్చిన జీవో నువ్వు ఇంప్లిమెంట్ చేయవయ్యా, మాకు ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇవ్వండి, గాయపడిన వారికి
డిజేబుల్ అయిపోయిన వారికి అంగవికల్ వారికి లేని కూడా లేలేరు, వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. కనీసం వాళ్ళకి ఇచ్చే 5 లక్షలైనా ఇవ్వండి. ఎవ్వరు నోచుకున్న పాపాను పోల అడిగిన వాళ్ళు కూడా లేరు మా గౌడ కులస్తుల్లో. గౌడ కులాన్ని అంత చిన్నచూపు చూడడం, ఓట్ల వరకు ఉపయోగించుకోవడం ఓట్ బ్యాంకుగా. ఈ నాయకులైనా ఈ రోజైనా తన ప్రతి ఓటు అడగడానికి రేపు వచ్చిన రోజు నిలదీయండి అని మేమే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీరు వాళ్ళని డబ్బులు అడగొద్దు. మా సంక్షేమ కార్యక్రమాలు మాకు, మా బిడ్డలకు విద్యని ఫ్రీగా ఇవ్వండి, ఉచితంగా ఇవ్వండి, వైద్యం ఉచితంగా ఇవ్వండి. మీరు చేయాల్సిన పనులు సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించండి. అంతేగాని ఓటుకి డబ్బులు ఇచ్చి, తాగబోసి, తిన్నిపిచ్చి ఇవి చేసిన దానివల్ల ప్రలోభాలు లొంగుతున్నారు వీళ్లు. లాస్ట్కి రావాల్సిన సంక్షేమ ఫలాలేమో వాళ్ళకి అందడం లేదు. ఇట్లాంటి కుటుంబాలు కొన్ని అన్యాయం అయిపోతున్నాయి ప్రమాదవశాత్తు. అది వృత్తి ఏమో ప్రమాదకరమైన వృత్తి, గీత వృత్తి అనేది. లాస్ట్ కి దానికి కూడా పిల్లల్ని చదివించుకోవడం వల్ల ఇటువంటి ఈ కుల సంఘాలు కొన్ని ప్రోత్సహించడం వల్ల పిల్లల్ని చదివించుకున్నారు. చాలా వరకు ఉద్యోగాల్లో ఒకప్పుడు గౌళపాళ్యాలే మనకి ఈ వృత్తి మీద బతికేవి. ఈ రోజు ఒక గౌళపాళ్యంలో 10 మంది కూడా లేరు పట్టుమని. అయినా వారిని కూడా సంరక్షించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి. కాబట్టి మేము మీ మీడియా ముఖంగా మేము అడిగేది ఒకటే, మీరు ఇచ్చిన జీవోని మీరు ఇంప్లిమెంట్ చేయండి అయ్యా. ప్రమాదవశాత్తు పడిన వాళ్ళని కనీసం ఆర్థిక సహాయం చేయండి, వాళ్ళ కుటుంబానికి వెసులుబాటు కల్పించండి అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని, ఇక్కడున్న నాయకుల్ని పదే అడుగుతున్నాం. కానీ వాళ్ళలో చలనం రాలేదు ఇప్పటి వరకు. రేపు ఓట్లు వచ్చేటప్పటికి ఏమన్నా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం.